బీరకాయలతోటి పచ్చడి చేసేద్దాం. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఇది కట్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి. చేదు ఉంటుంది బీరకాయ, ఆ చేదు లేకుండా ఉన్నదే చేసుకుందాం. చేదు ఉన్నదే అవతల పారేద్దాం. ఏం చేస్తాం, మీకు దగ్గర మొక్కలు ఉన్నాయనుకోండి, కంపోస్ట్ చేసుకునే వాళ్ళంటే కంపోస్ట్ బిన్లో పడేసేయండి, హాయిగా కంపోస్ట్ అయిపోతుంది. ఇవి కట్ చేసుకుని పెట్టుకుంటాను నేను, ఓకేనా. అయితే ఈ పచ్చడికి తోడు ఇంకోటి ఏదైనా చేయాలి, కూర చేయాలి. కూర అది ఇంక నేనేం చేయదలుచుకోలేదు, సింపుల్గా ఏం చేస్తానో చెప్తారండి. ఇది పెట్టుకున్నాక అది కూడా చెప్పేస్తాను పక్కనే పటాపట్టమని. అది ఏం చేస్తాను, నెక్స్ట్ రెండో ఐటమ్ ఏం చేస్తాను అనేది చూద్దాం. ఇదైతే తరిగేసి పెడతా. చూసారా, రైస్ ఇట్లా ఉండగానే ఇంతవరకు ఉడికిపోతుంది. ఇది మనం అత్యవసర పెట్టుకోవడం మీకు ఐడియా ఉంటుంది కదా. రైస్ కడిగేసుకున్న తర్వాత బియ్యం క్వాలిటీని బట్టి ఇంత ఎక్కువైతే కొంచెం ఇంత ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే బియ్యాన్ని బట్టి, పాత బియ్యం కొత్త బియ్యం ఉంటాయి కదా, దాన్ని చూసుకుని మీరు అత్యవసర పెట్టుకుంటారు కదా. అత్యవసర పెట్టుకున్నప్పుడు ఈ గరిటె వేసేసుకోండి. గరిటె వేసుకున్న తర్వాత ఈ రకంగా అయిపోతుంది రైస్. ఇంకా ఏం కదపాల్సిన అవసరమే లేదు. ఇట్లా అప్పుడు గరిటె తీసేసేయండి. తీసేసి ఈ మూత పెట్టేసేయండి. ఇంతే, సిమ్లో పెట్టేసుకోండి, చక్కగా ఉడికిపోతుంది. ఇది